ఆర్ఎస్ఎస్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక అత్యంత కీలకమైన లేఖ అందిందనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ లేఖలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల గురించి ఆర్ఎస్ఎస్ తన గళాన్ని వినిపించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు ఒక కీలక మూలస్తంభంగా ఉన్న తరుణంలో ఆర్ఎస్ఎస్ నుంచి ఇటువంటి లేఖ రావడం అటు ఢిల్లీలోనూ ఇటు అమరావతిలోనూ ప్రకంపనలు పుట్టిస్తుంది. గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న కొన్ని పరిణామాలు, ముఖ్యంగా హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సంఘ్ పరివార్ పెద్దలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం వంటి పవిత్ర పుణ్యక్షేత్రం నిర్వహణలో రాజకీయ జోక్యం పెరగడం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని పొరపాట్లను సరిదిద్దడంలో జాప్యం జరుగుతుందని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్టు తెలిసింది. దీనికి తోడు రాష్ట్రంలో మత మార్పిడిలో నిరోధానికి కఠినమైన చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందన్న వాదనలు కూడా ఈ లేఖలో ప్రస్తావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో లౌకికవాద ముసుగులో కొన్ని వర్గాలు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయడం, ఇదే సమయంలో కూటమి ధర్మాన్ని పక్కన పెట్టి సొంత ఎజెండాతో ముందుకు వెళ్లడంపై ఆర్ఎస్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. కేంద్రం ప్రభుత్వం అందిస్తున్న నిధులను కేవలం సంక్షేమ పథకాలకు పరిమితం చేయకుండా ధార్మిక సంస్థల బలోపేతానికి కూడా ఉపయోగించాలనే సూచనలు ఈ లేఖలో ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు అనుభవాన్ని గౌరవిస్తూనే సిద్ధాంతపరమైన విషయంలో రాజీ పడకూడదని ఆర్ఎస్ఎస్ నేతలు మోడీకి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ పరిణామం బీజేపీ నాయకత్వానికి ఒక పెద్ద సవాల్గా మారింది. ఒకవైపు కేంద్రంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే చంద్రబాబు మద్దతు చాలా అవసరం. మరోవైపు మృత సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ లేవనెత్తిన అంశాలను విస్మరించడం సాధ్యం కాదు. ఈ లేఖలో ప్రభావంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ విభాగంలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని, అలాగే చంద్రబాబు నాయుడు తన పనితీరులో కొన్ని కీలక మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని చర్చ నడుస్తుంది. మొత్తానికి ఈ సంచలన లేఖ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా సరికొత్త చర్చకు తెరలేపింది. ఇది కేవలం హెచ్చరిక లేక భవిష్యత్తులో తీసుకోబోయే కఠిన నిర్ణయాలకు సంకేతం అన్నది వేచి చూడాలి.